హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సమ్మర్ వచ్చేసిందంటే మనకు గుర్తొచ్చేవి ఏంటండి? వడియాలు. ఈ ఇయర్ మొత్తం నిల్వ ఉండే వడియాల కోసం సమ్మర్లోనే అందరం కష్టపడుతూ ఉంటాం కదండి. అయితే ఈరోజు నేను గుమ్మడికాయ వడియాల్ని ఈజీ వేలో ఎలా చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా గుమ్మడికాయని శుభ్రంగా వాష్ చేసి సన్నగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని తీసుకోవాలండి. ఇలా కట్ చేసిన పీసెస్లోకి కాస్త పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి ఇలా క్లాత్లో టైట్గా మూటలాగా కట్టుకుని దీనిపైన బరువు పెట్టి ఓవర్ నైట్ ఇలా వదిలేయాలండి. ఇలా చేయడం వల్ల ముక్కల్లో ఉన్న వాటర్ బయటకైతే వచ్చేస్తాయి. నెక్స్ట్ డే ఈ ముక్కల్లో ఒక 1/2 kg వరకు మినపప్పుని రుబ్బి తీసుకోవాలి. అలానే మీ కారానికి తగినట్టు పచ్చిమిర్చిని పేస్ట్ చేసి తీసుకోండి. ఉప్పు, పసుపు, 4 స్పూన్ల వరకు అల్లం పేస్టు, 4 స్పూన్లు వెల్లుల్లి పేస్ట్ని, 1 కప్పు వరకు నానబెట్టిన సగ్గుబియ్యం, 3 స్పూన్ల వరకు జీలకర్రని వేసుకుని ముక్కలన్నీ కలిసేలాగా బాగా కలిపి తీసుకోవాలి. ఇప్పుడు ఈ కలిపిన మొత్తాన్ని వడియాల్లా వేసుకోవడం కోసం ఒక క్లాత్ తడిపి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఎండ బాగా వచ్చే చోట ఈ క్లాత్ని వేసి దానిపైన వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా మీడియం సైజ్ ఉండల్లాగా చేసుకుని పెట్టుకోవాలండి. ఇవి మొత్తం ఎండేంత వరకు డైలీ ఎండలో అయితే పెట్టుకోవాలి. నాకైతే 1 వీక్ టైం పట్టిందండి. ఇందులో కాస్త కూడా వాటర్ కంటెంట్ లేకుండా చూసుకోవాలండి. ఏమాత్రం వాటర్ కంటెంట్ ఉన్నా కూడా ఇవి నిలవైతే ఉండవు. అన్నట్టు మర్చిపోయాను, మీలో ఎంతమందికి గుమ్మడికాయ వడియాలంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.